హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి వట్టి తుణుకలు. ఇవేంటి అంటే డ్రై మటన్. మేము ఇదే ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు కొంచెం మటన్ తీసి పెట్టాం, దాన్నే డ్రై చేసి ఇలా పెట్టుకున్నాం. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఒక చెక్క వేసుకున్నాము. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, అది ఫ్రై అవుతుండగానే ఆనియన్ వేసేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగానే మంచిగా బగారా ఆకులు వేయాలి. బగారా ఆకులు వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా కూడా ఫ్రై అవుతుండగానే మీకు కావాలి అంటే కొంచెం గ్రేవీ కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పోపులో కొంచెం వేసుకోండి అండ్ ఫైనల్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగా మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రై కావడానికి మనకి అట్లీస్ట్ 2-3 మినిట్స్ పడుతుంది హై ఫ్లేమ్లో. ఇప్పుడు మనం మంచిగా ముందుగా నానబెట్టుకున్న మనకు వట్టి ముక్కలు అనేవి నీట్గా కడుక్కోవాలి. దాంట్లో కొంచెం చాళ్ళేసి అవుతుంది కదా, కొంచెం నీట్గా కడుక్కోండి. ఆ కడుక్కున్న ముక్కలని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది ఎలా చేస్తారంటే 1 డే అంటే బిఫోర్ నైట్ నానబెట్టేసి మంచిగా మార్నింగ్ చేస్తారు. మేము ఇంకా అట్లేం చేయము. చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టు గంట ముందు నానబెడతాము. బట్ ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం మనకి గ్యాస్ అనేది ఎక్కువనే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మంచిగా ఆయిల్లో మగ్గించాలి. మినిమం ఒక 5 మినిట్స్ మగ్గించాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. 1.5 అట్లీస్ట్, ఎందుకంటే నాన్ వెజ్ కదా. కారంతో ఉంటేనే చాలా బాగుంటుంది, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మన కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా క్యాప్ పెట్టేసుకొని ఇంకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం నానబెట్టే దాని మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ పెట్టాను కదా, సో మనకు ఉడకడానికి గంట పడుతుంది. ఒకవేళ నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుండగానే మనం ఇందులోకి ధనియా పొడి అండ్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా మనకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటి అంటే మనం 1 గ్లాసే సరిపోదు వాటర్, ఎందుకంటే ముక్కలు ఉడికేదాన్ని బట్టి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తూ మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత క్వాంటిటీ అని చెప్పలేను, మీరు నానబెట్టేదాన్ని బట్టి ఉంటుంది. మినిమం అయితే మాకు గంట పట్టింది. సో మేము వాటర్ వేస్తాం, మళ్ళీ ఉడకబెడితే అలానే చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా, నేను సాల్ట్ మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను. ఓకే, ఇంతేనండి. మీకు ఒకవేళ గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోండి. కర్రీ దగ్గరికి రావాలంటే ఇంకొంచెం ఉడకబెట్టుకోండి. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.